హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. సో ఈరోజు మళ్ళీ ఒక నార్మల్ డే వ్లాగ్ అనమాట. కాకపోతే ఈరోజు నేను మా బెడ్రూమ్కి కర్టెన్స్ కూడా స్టిచ్ చేశాను చాలా ఈజీగా. సో అక్కడ దాకా వెళ్ళే బదులు స్టార్టింగ్ మనం బ్రేక్ఫాస్ట్తో చేద్దాం, ఓకే? రోజులాగా. సో నేను ఫస్ట్ కొంచెం ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేయించాను. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకో పుదీనా కూడా వేశాను. కొంచెం అవేమీ కుళ్ళిపోలేదండి, ఆకులు జస్ట్ ఎండిపోయాయి అంతే, పర్లేదు. మనం పుదీనా శుభ్రంగా నీళ్ళలో ఆరబెట్టుకొని ఎండబెట్టి పొడి చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఏమీ అవ్వదు. సో పుదీనా కూడా కొంచెం వేయించి తీసేసాక టొమాటోస్ కట్ చేసి వేసేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గబెట్టేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్న చట్నీ ఏంటంటే టొమాటో పుదీనా చట్నీ. చాలా బాగుంటుంది, మా వారికి చాలా 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 ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి ఇది చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇడ్లీలోకి నాకు ఇది అవ్వలేదన్నమాట, పల్లి చట్నీ కొబ్బరి చట్నీ చేయబుద్ధి లేదు, అందుకని వెజిటబుల్ చట్నీ చేస్తున్నాను అనమాట. సో అది మగ్గుతుంటే ఒకవైపు నేను కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను, సో దట్ నాకు స్టోరేజ్ కోసం ఈజీగా ఉంటుందని. సో ఇదిగో బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను వెజిటబుల్ ఊతప్పం చేద్దామని నేను అన్నీ కూడా తరిగి పెట్టుకుంటున్నాను. అది కూడా తరిగి పెట్టేసుకున్నాను. కాకపోతే మా వారు తిన్నన్నారు, ఎందుకంటే అందులో నేను బీట్రూట్ వేసానని. కానీ మా వారికి కొంచెం బీపీ హై ఉంటుందన్నమాట, సో ఉప్పు తక్కువే తింటారు. కాకపోతే బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ తింటే బీపీ కొంచెం రిడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుందని నేను చదివాను మొన్నే. అందుకని చెప్పి బీట్రూట్ ఇంక్లూడ్ చేద్దాము డైట్లో అంటే అస్సలు ఎంతన్నా వాదిస్తున్నారు, కానీ నా మాట వింటలే అనమాట అయినా. సో ఎలాగన్నా ఇంక్లూడ్ చేద్దామంటే ఈరోజు కూడా తిన్నన్నారు. సో ఇదిగో ఇది బాగా మగ్గిపోయింది కదా టొమాటోస్. సో ఇందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసేసాను. ఇదిగో ఇప్పుడు ఈ పుదీనా పచ్చిమిర్చి కలిపి మిక్సీ కొట్టేస్తాను, అంతే. అసలు భలే ఉంటుందండి చట్నీ. సో నేను పక్కన కూడా ఇదిగో బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ నేను తరిగి పెట్టుకున్నాను అనమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళకి వేసిస్తాను ఇప్పుడు నేను వెజిటబుల్ ఊతప్పం. తనకి ఇంకా కొంచెం నీరసంగానే ఉంది. సో బ్రేక్ఫాస్ట్ ఒకటి ఉదయాన్నే హడావిడి లేకుండా ఉంటుంది కదా, అందుకే కొంచెం నేను చేసి పంపిస్తాను, పర్లేదులే అని పంపిస్తున్నాను అనమాట. సో ఇదిగో ఇలాగా ఎంత మనం ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే అంత బాగుంటుందండి ఊతప్పం, దాంతోనే టేస్ట్ వస్తుంది. అండ్ మనం వేయించుకున్నప్పుడు నెయ్యితో కానీ బటర్ ఉంటుందిగా, అమూల్ బటర్, దాంతో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు మీకు బయట హోటల్లో తిన్నట్టే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నా మాట ఒకసారి నమ్మి, ఓకే? సో అది వేగే లోపల నేను చట్నీ అంతా డిష్ అవుట్ చేసుకుంటున్నాను అనమాట. టొమాటో పుదీనా పచ్చడి సో వేసేసా. చాలా కారంగా ఉంటుందండి ఈ పచ్చడి, అందుకనే బాగుంటుంది. కారం లేకపోతే బాగోదు, ఈ పచ్చడి కారంగానే ఉండాలి. సో ఇదిగో ఒకవైపు వేగిపోయాక నెమ్మదిగా ఫ్లిప్ చేసేసి మళ్ళీ మీరు బటర్ అన్నా ఆయిల్ అన్నా ఏదన్నా వేసుకోవచ్చు. బట్ బటర్ అయితే మనకు బయట ఎఫెక్ట్ వస్తుంది అనమాట, అది అలా లేనప్పుడు మనం ఏదన్నా వేయించుకోవచ్చు. సో రెండు వైపులా మంచిగా వేయించేసుకున్నాను నేను. వేయించేసుకొని ఇదే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి. నేనేం వేసాను, క్యారెట్, బీట్రూట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ జీలకర్ర వేసాను, అంతే. అంతకుమించి ఏమీ పెద్ద వేయక్కర్లేదు కూడా, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ పడిపోయినాయి. ఇంకా ఆలు ఇలాంటివి ఏమి వేయలేము కదా వీటిల్లో, సో అవన్నీ కూడా వేయను నేను. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఇంకా క్యాబేజ్, కాలీఫ్లవర్ అవి ఏం కూడా బాగోవు. ఇవి చాలండి, ఈ మాత్రం వెజిటబుల్స్ బాగుంటాయి అంతే. వేగితే కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఊతప్పంలోని నెక్స్ట్ ఏమో నూడిల్స్లోని వెజిటబుల్స్ ఎక్కువ లోడ్ చేస్తే ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అనమాట. సో అందుకని కొంచెం ఎక్కువే లోడ్ చేశాను. సో ఇది వాళ్ళకి చేసేసి ఇచ్చేసాను. అండ్ నాకు ఇదిగో ఈయన తిన్నాను పేచీ పెట్టారు, అందుకని చెప్పి మా కోసం నేను ఇడ్లీ చేస్తున్నాను. అండ్ నాకు కూడా సర్లే ఒకసారి పెట్టేస్తే అయిపోతుందిలే అని చెప్పి, ఈ సమ్మర్లో కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఉదయాన్నే ఎక్కువ పని అంటే చెమటలు కారిపోతూ ఉంటాయి నాకు, అందుకని సర్లే అని చెప్పి ఇంకా నాకు వాదించే ఓపిక కూడా అయిపోయిందనమాట. ఇంకప్పటికి ఇంకేం చేయలేక ఇడ్లీయే పెట్టేస్తున్నాను. మన టొమాటో పుదీనా చట్నీతో చాలా బాగుంటుంది. ఇడ్లీ కూడా చాలా, అది దేంట్లో అయినా బాగుంటుందండి ఇడ్లీ కూడా. మా వారు ఇడ్లీకి ఇంకో చట్నీ అయినా ఒప్పుకుంటారు అంటే ఇదేనండి, కొంచెం ఇష్టంగా తింటారు, లేకపోతే మిగతా అన్నీ ఏదో తినాలే అనిపిస్తారనమాట. సో మొత్తానికైతే ఇడ్లీలు అన్నీ పెట్టేసుకున్నాను. ఇవన్నీ నేను మిక్సీలోనే పెట్టేస్తున్నానండి, అందుకే నేను వెట్ గ్రైండర్ అసలు తీయట్లేదు ఈ మధ్య, నేను మిక్సీలోనే చేసేసుకుంటున్నాను. అండ్ దోశ రైస్ కూడా అయిపోయిందండి నాది.
నేను ఇది వాడతా చూడండి, దంపుడు బియ్యం అంటాను నేను, ఉప్పుడు బియ్యం వాడతాను దోశల్లోకి. అది అయిపోయింది, కానీ తెచ్చుకోవడానికి మరి బయటకు వెళ్ళడానికి లేదు కదా, అసలు వెళ్ళట్లేదు. అందుకని మామూలు రైస్తోనే నానబెట్టాలంటే నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే ఆ టెక్స్చర్వే అయిపోతుంది. అందుకని సో మిక్సీలోనే మామూలు ఇడ్లీయే చేస్తున్నా. సో ఈరోజు నేను ఆకుకూర పప్పు చేశాను అనమాట, పాలకూర పప్పు. ఈరోజు నేను ఇంకా సెపరేట్గా చేయలేదు, అంతా ఒకేసారి పెట్టేసి చేసేసాను. సో దట్ ఈజీగా అయిపోతుంది. ఈ మధ్య చెప్తున్నా కదండి, కొంచెం లెస్ అంటే ఎఫర్ట్లెస్ కుకింగ్కి కొంచెం మొగ్గు చూపిస్తున్నాను అనమాట ఈ 2-3 రోజులు. తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వస్తే మళ్ళీ సేమ్ రొటీన్ వంటలు ఉంటాయిలేండి. అండ్ స్పెషల్స్ కూడా ఉంటాయి కమింగ్ వీక్లో, నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది చేస్తే నాకు చాలా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. వంట చేసినా, కొత్త రెసిపీస్ చేసినా మళ్ళీ ఎనర్జీ తిరిగి వస్తుంది నాకు అది. సో ఇదిగో, ఇది పాలకూర పప్పు మాకు ఒక పూటకి సరిపోతుంది అని చెప్తా. సో నేను పప్పు మెదిపేసి, ఉప్పు వేసి, కొంచెం నీళ్లు వేసి, తాలింపు కూడా వేసేసాక నేను సిమ్లో పెట్టి ఉడకనిస్తానండి. తాలింపు వేసాక ఒక 5 minutes ఉడకనిస్తాను. చూసారు ఎంత బాగుందో టెక్స్చర్ కూడా. ఖచ్చితంగా మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ టిప్ ట్రై చేయండి. పప్పు అంతా అయిపోయాక మళ్ళీ ఒక్క ఉడకనివ్వండి, ఎంత అంటే అంత టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది మీకు. సో నేను ఇప్పుడు కొంచెం సంబార్ కారం ఉంటుంది కదా మా ఇంట్లో, మసాలా కారం, అది వేసుకుంటున్నాను. అజిత్కి తీసేసి అంటే కారంగానే ఉంది, 2 పచ్చిమిరపకాయలు ఈసారి కారంగానే ఉన్నాయి. సో అది తీసేసి అప్పుడు నేను మళ్ళీ మసాలా కారం వేసుకున్నాను మా కోసం. ఇది మాత్రం ఇంకెంత బాగుంటుందో ఈ ఎడిషన్ చేస్తే మాత్రం. బయట పప్పు, కర్రీ పాయింట్లో పప్పు మరి మీకు ఎవరికైనా ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ కొంచెం ఇంచుమించు ఆ టేస్ట్లో ఉంటుంది. కానీ అబ్బా అసలు కాంపిటీషనే లేదండి, మనదే బాగుంటుంది. ఇలా చేసుకుంటే మనదే బాగుంటుంది. సో చూసారా, చూస్తేనే తెలుస్తుంది మీకు టెక్స్చరు ఎంత బాగా వచ్చిందో. సో ఈరోజు అది అద్దరిపోయిందనమాట ఈ పప్పు ఆవకాయ ఒడియాలు వేసుకొని ఈరోజు మా లంచ్ అయితే అవగొట్టేశాను నేను. సో ఇప్పుడు నేను కర్టెన్ స్టిచ్ చేయడానికి వచ్చా మధ్యాహ్నం. సో ఇవేంటంటే బెడ్షీట్స్ అనమాట. నేను మొన్న అజిత్ బర్త్డేకి విజయవాడ వెళ్ళా చూడండి, అప్పుడు నేను ఇక్కడ బెస్ట్ ప్రైస్లో తీసుకున్నాను అనమాట. సింగిల్ బెడ్షీట్స్ అనమాట, 2 తీసుకున్నాను. సో ఇది చాలా పల్చగా ఉంటుంది. ఇది అసలు బెడ్షీట్గా వాళ్ళు ఎలా పెట్టారో నాకు అసలు అర్థం కాలేదు. ఎందుకంటే దీని టెక్స్చర్ అంతా లెనిన్ క్లాత్లా ఉందండి, అందుకే తీసుకున్నాను యాక్చువల్గా. ఇదిగో ఇది 2ది. సో 2 తీసుకున్నాను బేసిక్గా నేను. ఇంకెంత అంటే అంత పల్చగా మన కట్టిన్ క్లాత్ లాగానే ఉంది. ఇది బెడ్షీట్లా వాడడం వేస్ట్ అనమాట. ఇంకో చాలా పల్చగా ఉందన్నమాట. నాకు చాలా నచ్చింది. సరే బెడ్రూమ్లో వేసుకుందామని చెప్పి తీసుకొచ్చాను. ఒక్క నిమిషం మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా చాలా ఈజీగా కుట్టేశాను అనమాట. సో ఒక సైడ్ ఇదిగో, ఇది రాంగ్ సైడ్ పెట్టుకున్నాను నేను ఒకసారి. ఇదిగో రాంగ్ సైడ్ అనమాట ఇది. ఇక్కడ నేను పైనుంచి ఫస్ట్ 5 inches తీసుకున్నాం అనుకోండి. 5 inches కానీ 7 inches కానీ 6 inches కానీ తీసుకోవచ్చు. ఇదిగో చూసారా, నేనైతే 7 inches తీసుకున్నాను. కాకపోతే మీరు 6 inches, ఇగో ఇట్లా 6 inches కూడా తీసుకోవచ్చు. 5 inches తీసుకుంటే ఏంటంటే మనం అక్కడ కర్టెన్కి రింగ్స్ పెడతాం చూడండి, దాని ఐ హోల్ ఉంటుంది. ఆ ఐ హోల్ మధ్యలో విడ్త్ 1.5 inch ఉంటుంది అనమాట. అంటే ఆ కన్నం 1.5 inch ఉండాలి. కానీ మనం ఇప్పుడు 5 inches తీసుకున్నాం అనుకోండి, ఇక 1.5 inch కన్నానికి పోతే చుట్టూ ఫ్రేమ్ పెట్టితే మనకి ఇంకా కర్టెన్ దగ్గర స్పేస్ ఉండదు. అందుకని 5 inches నేను పెట్టలేదన్నమాట. 6 inches కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను 7 inches ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆ కర్టెన్కి ఆ ఐ పెట్టాక, ఆ రింగ్ పెట్టాక కూడా కొంచెం అటు ఇటు స్పేస్ మిగిలేలాగనమాట. ఇంకా 1.5 inch పోయిందనుకోండి, ఇగో ఇలా వస్తుంది రింగ్. సో పైన కింద మళ్ళీ ఆ రింగ్ ఫ్రేమ్ పెట్టేస్తే కొంచెం స్పేస్ మిగిలితే చూడడానికి బాగుంటుందని. మీరు 6 కూడా పెట్టుకోవచ్చు. 6 అయితే ఇంకా పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగా ఐ హోల్కి ఆ రింగ్ ఫ్రేమ్కి సరిపోతుంది కరెక్ట్గా. ఇంకో చూసారా, చిన్న 1/2 inch మిగులుతుంది. 1.5 inch పోయిందనుకోండి మనకు చిన్నదే మిగులుతుంది అనమాట. కానీ నేనైతే 7 inches పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటాను. నేను ఇంకా అమెజాన్ నుంచి తెప్పించలేదండి, తెప్పించాక పెడతాను. ప్రస్తుతానికైతే చాలా సింపుల్గా అయితే కుట్టేశాను ఐ హోల్స్ లేకుండా. సో నేను 7 inches మార్క్ చేసుకుని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేశాను. ఇగో ఇది 7 inches లైన్ అనమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తాను, నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను. సో ఆ 7 inches నేను పైనుంచి మార్క్ చేసుకుంటూ వెళ్తాను. చాలా ఈజీ అండి. ఒకవైపు ఏమో నేను 7 inches పెట్టుకున్నాను, ఒకవైపు ఏమో 10 inches, అంటే కింద సైడ్ 10 inches పెట్టుకున్నాను, సరిపోతుంది మనకి. సో ఈ 7 inches చివరి దాకా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా, ఇదిగో 7 రాస్తున్నాను, కనిపిస్తుందా అండి?
ఇది 8 నుంచి 7 లాగా అనిపిస్తుందో తెలియట్లేదు నాకు రివర్స్లో, అందుకని 3 రకాలుగా రాశాను నేను. సో మొత్తానికి 7 అయితే కనిపిస్తుందిలేండి. సో చివరి దాకా నేను మార్క్ చేసుకొని వెళ్ళిపోతాను. నాకు టైలరింగ్ మాత్రం చేస్తే చాలా అలుపుగా ఉంటుంది, కానీ ఇది పెద్ద ఏం అలుపు లేదండి. సైడ్లు కుట్టాను, సైడ్ చూసారా రఫ్గా ఉన్నాయి ఎడ్జెస్, ఆ సైడ్స్ కుట్టేసి ఇదిగో ఇట్లాగా ఈ ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసాను అంతే. అజిత్ వచ్చాడు, నేను ఏదైనా పని చేసుకుంటే ఖచ్చితంగా వస్తాడు అనమాట డిస్టర్బ్ చేయడానికి. కాకపోతే వాళ్ళకి ఏం ఊసిపోవట్లేదు కదండి, ఇట్స్ ఓకే, మనం ఏం చేయలేము. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఎడ్జ్ అనమాట, అంటే ఒరిజినల్ ఎడ్జ్. మీకు అది రఫ్ ఉందనుకోండి, జస్ట్ 2 ఫోల్డ్స్ చేసి ఇలా కుట్టేసుకోండి అంతే. సైడ్స్ కూడా కుట్టేశాను నేను అట్లా ఫోల్డ్ చేసి. అండ్ ఇదిగో ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ చేసేస్తాను అనమాట మొత్తం. ఇది ఏంటంటే కర్టెన్ రాడ్ పెట్టే సైడ్ అనమాట. కర్టెన్ రాడ్కి మనం ఎక్కిస్తాం కదా, ఇది ఆ సైడ్ అంటే పైన అనమాట, కర్టెన్కి పై సైడ్. అండ్ ఇదిగో ఇట్లా స్టిచ్ చేసేస్తాను అంతే, ఇలా స్టిచ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు రెండో వైపు చూపిస్తాను అండి, కింద సైడ్ అంటే కర్టెన్కి బాటమ్ సైడ్ అనమాట, ఇది కింద. సో ఇక్కడ నేనేం చేశానంటే ఇదిగో మళ్ళీ ఇలాగే పైనుంచి నేను 10 ఇంచెస్ పెట్టుకున్నాను, అంటే ఫోల్డ్ చేస్తే 5 ఇంచెస్ వస్తుంది అనమాట ఫోల్డ్, అందుకని 10 ఇంచెస్ పెట్టుకున్నాను. మీ ఇష్టం అండి, యాక్చువల్గా మీ కర్టెన్ లెంత్ హైట్ మీ విండో హైట్ చూసుకొని మీరు పెట్టుకోండి. మా విండో చిన్నది, కాకపోతే కర్టెన్ హైట్ చాలా పెద్దది, బెడ్షీట్ కదా పెద్దది ఉందన్నమాట హైట్, అందుకని నేను ఎంచక్క 10 ఇంచెస్ పెట్టుకున్నాను. సో నేను 10 ఇంచెస్ పెట్టుకుంటే నాకు 5 ఇంచెస్కి ఇట్లాగా 5 ఇంచెస్ నేను ఇప్పుడు మార్క్ చేశాను. ఇగో చూసారా కరెక్ట్గా ఇలా పెట్టుకుంటే ఈ మాత్రం పెద్దది వస్తుంది అనమాట బాటమ్కి. సో నాకు బాగుంది, అంటే కింద అటు పెద్దది కాకుండా ఇటు మరీ పొట్టిగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు విండోకి వేస్తే. సో ఇగో నేను ఇప్పుడు 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. యాక్చువల్గా చూసారు ఎంత పల్చగా ఉందో అండి, క్లాత్ కనిపిస్తున్నాయి కదా మనకి చెక్స్, సో అంత పల్చగా ఉంది. ఇది బెడ్షీట్లో ఎలా వాడతారో నాకు అసలు అయితే అర్థం కాలేదు. ఇదికైతే కర్టెన్కే బెటర్. మీకు ఇంకా పెద్దది ఉందనుకోండి క్లాత్, ఇగో ఇలా 2 మడతలు చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇదిగో చూసారా, ఇది ఒక మడత 10 ఇంచెస్కి, మళ్ళీ ఇంకో మడత కూడా చేసుకోవచ్చు ఇట్లా, అదిగో ఇలా 15 ఇంచెస్కి, అంటే కింద ఫాల్ బాగుంటుంది అనమాట, స్టడీగా నించుంటుంది కర్టెన్ మనకి. ఓకే, సో నేనైతే 2 మడతలు పెట్టలేదు, ఒక మడత పెట్టాను. 2 మడతలు పర్వాలేదు, ఇది టెంపరీగే కదా కర్టెన్స్, కొత్త కొనుక్కునేదాకా ఇది చాలు నాకు. జస్ట్ వెలుతురు బాగా పడిపోతుంది అనమాట, అజిత్ ఉదయాన్నే లేపేస్తున్నాడు ఆ సన్ ఇలా రాగానే, అందుకని ఇది కుడుతున్నాను ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఈ 10 ఇంచెస్ నేను చివరి దాకా మార్క్ చేసుకొని కుట్టేసాను అంతే, అయిపోయింది కర్టెన్స్. వేసి చూపిస్తా ఉండండి, అదిగా పైనుంచి ఇట్లా వైట్, అసలు సూపర్ ఉన్నాయి. యాక్చువల్గా చూసారు పల్చగా కనిపిస్తుందా, లోపల కనిపిస్తుందా అండి? కానీ కెమెరాలో అసలు క్వాలిటీ తెలియలేదు, కానీ బయట చాలా అసలు మనసుకు ప్రశాంతంగా బెడ్రూమ్లో ప్లెజర్గా ఉన్నాయన్నమాట, కంటికి ఇంపుగా. కాకపోతే నేను ఇక్కడ తప్పు చేశాను, కిందది పైకి వేసేసానండి. వేసేటప్పుడు ఫస్ట్ ఒక కట్టెన్ లెఫ్ట్ సైడ్ కట్టెన్ బాగానే వేసాను, సో రైట్ సైడ్ కట్టెన్ కిందకు వేయాల్సింది పైకి వేసేసాను, పైకి వేయాల్సింది కిందకు వేసేసాను అనమాట, ఎక్కించేసాను. సో నవ్వుకున్నాను నేను. ఇది వీడియో తీసినప్పుడు తెలిసింది ఇదేంటి తేడాగా ఉందని చూస్తే అప్పుడు అర్థమైంది. సో ఇది తీసి మళ్ళీ వేస్తానండి. సో ఇది లోపల చూసారా, ఇక్కడ ఇంకొక కర్టెన్ రాడ్ ఉంటుంది, దానికి మళ్ళీ ఇంకొకటి స్టిచ్ చేయాలి, కానీ నా దగ్గర ఇంకేం క్లాత్స్ లేవండి స్టిచ్ చేయడానికి. నేను ఒకటి కొన్నాను కానీ ఆన్లైన్లో, ఒక ఆరెంజ్ది, అది పన్నా సరిపోవట్లేదు అనమాట. ఇగో ఈ దీనికి ఇంకొక బ్లైండ్ కానీ కర్టెన్ కానీ రావాలి. సో అది ఎప్పుడు వెళ్తామో మేము షాపింగ్కి ఇంకా ఈ పరిస్థితుల్లో. సో ప్రస్తుతానికైతే ఇట్లా ఒక దల్సరి దుప్పటైతే వేశాను నేను. సన్లైట్ విపరీతంగా వస్తుంది మాకు ఈ రూమ్లోకి, అందుకని చాలా దల్సరిగా ఉన్న దుప్పటైతే వేశాను. దాని మీదకి ఇంకా సరే వచ్చేస్తుంది అనమాట, చుట్టూరా వచ్చేస్తుంది సన్లైట్ నాకు మార్నింగ్. అందుకని ఈ బెడ్షీట్స్ని కర్టెన్స్ లాగా మార్చేశాను. ఎంచక్క ఇప్పుడు హ్యాపీగా పడుకుంటున్నాను లేట్ వరకు. అజిత్ కూడా ఇవి వేసాక అసలు మళ్ళీ నన్ను ఉదయాన్నే లేపట్లేదు, ఎందుకంటే చీకటగా బాగుంటుంది, సన్లైట్ ఎక్కువ రావట్లేదు. బాగుందా అండి ఐడియా? సో నైట్ అయిపోయింది, మా భోజనాలు కూడా అయిపోయినాయి. ఈరోజు నేను ఇంకేం కుకింగ్ వ్లాగ్ చూపించలేదండో, రెసిపీస్ చెప్పలేదు ఏవి, అందుకే బ్రేక్ఫాస్ట్ ఒకటి చూపించాను మీకు. నెక్స్ట్ ఇందులో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం గోరువెచ్చటి వాటర్లో విమ్ వేసి, బేకింగ్ సోడా వేసేసి ఒక స్పూను వెనిగర్ వేసాను నేను. వేసేసి నా స్టవ్ది చిన్న బర్నర్లు బాగా అసలు మంట రావట్లేదు అనమాట, బాగా పాలు పొంగో లేకపోతే ఆయిల్ పడో, ఈ మధ్య పూరీలు ఇవి వేయించినప్పుడు ఆయిల్ పడో అవి పట్టేసింది అనమాట, లోపల హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. సో అవి మొత్తం 4 బర్నర్లు తీసేసి నైట్ నేను ఇదిగో ఈ సొల్యూషన్లో డిప్ చేసి ఉంచేస్తాను అనమాట. సో మార్నింగ్ లెగిసి ఒకసారి కడిగేసుకొని
ఆరబెట్టి పెట్టేసుకుంటాను, అయిపోతుంది నాకు. ఇదిగో ఇలా నేను మంత్లీ వన్స్ చేస్తానని మాత్రం చెప్పను, ఎందుకంటే ఎప్పుడు వీలైతే ఎప్పుడు చేసేస్తూ ఉంటాను నేను. అండ్ ఒకవేళ బ్లాగ్స్ ఉన్న వెంటనే కూడా చేసేస్తాను, 1 మంత్ అవ్వలేదు కదా అని ఊరుకోను నేను. బ్లాగ్స్ బట్టి అండ్ మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను అంతే. అండ్ దీంట్లోనే మనం హార్పిక్ కూడా వేస్తే, మనం బ్లూ హార్పిక్ ఉంటుంది కదా, అది కూడా వేస్తే అండి ఇది బాగా బ్లాక్ అంతా మంచిగా వదిలిపోద్దంట. నెక్స్ట్ టైం ట్రై చేసి చెప్తాను. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, ఉంటానండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.